జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి జనాన్ని చూసి, జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి అభిమానులు చూసి, హైదరాబాద్లో ఆయనకి పలికినటువంటి ఘన స్వాగతాన్ని చూసి టీడీపీ నేతలకు, టీడీపీ మీడియా ఛానల్స్కి ఎక్కడా కూడా వంత పట్టట్లేదు. వాళ్ళందరూ కూడా అసిడిటీతో బాధపడుతున్నారో లేదో తెలియదు, కానీ దాని మీదకి మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కీలక నేతగా ఉన్నటువంటి బుద్దా వెంకన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అప్పీరైనటువంటి నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కొంత సంచలనంగా మారుతున్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఇప్పుడు స్టిల్ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి భయపెడుతూ ఉన్నాడు, ప్రజల్ని భయపెడుతూ ఉన్నాడు, ప్రజలకు సంబంధించిన వ్యక్తుల్ని భయపెడుతూ ఉన్నాడు, వ్యవస్థలను భయపెడుతూ ఉన్నాడు అని చెప్పేసి బుద్దా వెంకన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అసలు నువ్వు కోర్టుకి టైం ఇవ్వటం ఏంటి, కోర్టు నువ్వు టైం ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు కోర్టు పర్మిషన్ ఇవ్వడం ఏంటంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. 12 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదే ఉన్నాడు, దీని మీద ఎందుకు సిబిఐ విచారణ జరపట్లేదు, వెంటనే ఈ కేసులకు సంబంధించి విచారణ చేసి అక్రమాస్తులు సంపాదించేటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు పంపించాలి, అవసరమైతే నేను కోర్టుకు కూడా వెళ్తాను, ఈ అంశానికి సంబంధించి కోర్టు సుమోటోగా కేసు తీసుకుంటుందంటే మాత్రమే ఖచ్చితంగా నేను పిటిషన్ కూడా దాఖలు చేస్తానంటూ కూడా బుద్దా వెంకన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అసలు బుద్దా వెంకన్న మరి ఆయన ఆలోచించి మాట్లాడారా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి ఘన స్వాగతానికి సంబంధించి, హైదరాబాద్లో అందినటువంటి ఘన స్వాగతాన్ని చూసిన తర్వాత వాళ్ళకి ఏదో ఫీల్ అయిపోయి మాట్లాడారో తెలియదు, కానీ ఆయన కొంత అవగాహన లేకుండా మాట్లాడినట్టయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. బుద్దా వెంకన్న గారికి చెప్పాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చింది ఆయన ఈడీ సిబిఐ కేసులకు సంబంధించి కాదు, విదేశీ పర్యటనలకు సంబంధించి పాస్పోర్టు ఏదైతే ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించి సిబిఐ కోర్టు అనుమతి తీసుకొని పాస్పోర్ట్కి సంబంధించిన కండిషన్స్ ఉంటాయో వాటన్నిటి నేపథ్యంలో ఒక 3 విడతలకు సంబంధించి విదేశీ పర్యటనలు చేసుకురావచ్చు. ఆ 3 విడతల పర్యటనలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఫార్మల్గా కోర్టుకు వచ్చి అప్పీర్ అయ్యి ఒక సంతకం చేసి నేను మళ్ళీ విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చానని చెప్పేసి ఒక నామినల్గా జడ్జి ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి హాజరవుతూ వచ్చారు సిబిఐ కోర్టుకు సంబంధించి. ఏదైతే ఈరోజు హాజరైనటువంటి కేసు ఉందో ఈ కేసుకి జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మరి బుద్దా వెంకన్న గారు ఇది తెలియకుండా మాట్లాడారో తెలిసి మాట్లాడారో అర్థం కాదు, లేదంటే ఆ జనాన్ని చూసి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారో తెలియదు, కానీ ఆయన అయితే కొంత సహనాన్ని లూజ్ అవుతూ వచ్చారు.